హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో టమోటాలతో అప్పటికప్పుడు ఈజీగా ఎక్కువ రోజులు నిలువ ఉండేలాగా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఎలాగో టమోటాలు కూడా రేటు తగ్గిపోయింది కాబట్టి టమోటాలు తెచ్చుకొని ఇలా పచ్చడి అయితే తయారు చేసుకోండి. ఎక్కువ రోజులైనా కానీ పాడవకుండా మంచి రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని వంట రాని వాళ్ళైనా సరే బ్యాచిలర్స్ అయినా కానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను, చూసేయండి. ఫ్రెండ్స్, టమోటా పచ్చడి తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక అరకిలో వరకు టమోటాలను తీసుకున్నానండి. ఈ టమోటాలను బాగా కడుక్కున్న తర్వాత తడి లేకోకుండా నీట్గా తుడుచుకొని పెట్టుకున్నాను. టమోటాల పైన తడి ఉంది అంటే మాత్రం పచ్చడి అనేది తొందరగా పాడవుతుందండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి టమోటాలు తడి లేకోకుండా చూసుకోవాలి. ఇలా టమోటాలను కడిగి నీట్గా తుడుచుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. టమాటా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 టీ స్పూన్ల వరకు కారం అయితే వేస్తున్నాను. అదే స్పూన్తోనే 1.25 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, చిన్న వెల్లుల్లిగడ్డను పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా వేసుకొని ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఈ మెంతుల్ని కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని మెంతులను కలుపుకుంటూ దోరగా వేయించేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మెంతులు తొందరగా మాడిపోతాయి, చేదు కూడా వచ్చేస్తాయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే ఇలా నెమ్మదిగా వేగిపోయి మంచి సువాసన కూడా వస్తాయి. చూసారు కదా, మెంతులన్నీ వేగిపోయి ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఆవాలు కూడా కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ వేయించేసుకోవాలి. చూసారు కదా, మెంతులు ఆవాలు ఇలా బాగా దూరగా వేయించేసుకున్నాం కాబట్టి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి ఒక అరకప్పు వరకు నూనె అయితే వేసుకోవాలి. ఈ పచ్చడికి నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ లేకపోతే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే నూనె అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా నూనె వేడవగానే ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఇవి కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నూనె ఎక్కువ వేశారని మీరు అనుకోవచ్చు, కానీ పచ్చడిలలో నూనె ఎక్కువ వేస్తేనే ఎక్కువ రోజు నిలువైతే ఉంటుందండి. నేను ఈ పచ్చడికి పల్లి నూనెతో పోపు అయితే పెడుతున్నాను కాబట్టి అందుకే నూనె అంతా ఈ విధంగా నురగలాగా వచ్చేసింది. పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 10 వరకు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఒక్క 30 సెకండ్స్ వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడి అయితే వేసుకోవాలి. పచ్చడి వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల వరకు ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మంట సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమోటా పేస్ట్ అంతా పచ్చివాసన వెళ్ళిపోయి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. లేదంటే అడుగు అనేది మాడిపోతుందన్నమాట. ఈ టమోటా పేస్టు ఎంత ఉడికిస్తే ఈ పచ్చడి అంత టేస్ట్ ఉంటుంది, ఎక్కువ రోజులైనా నిలవ ఉంటుంది. కొద్దిగా ఓపిక తెచ్చుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. తొందరగా పచ్చడి అనేది కలర్ చేంజ్ అవుతుంది. చూసారు కదా, టమోటా పేస్ట్ అంతా బాగా పచ్చిదనం పోయి కలర్ కూడా చేంజ్ అయిపోయి దగ్గర పడింది. చూసారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఆవాలు మెంతుల్ని వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడి ఇందులోకి వేసుకోవాలి. మెంతులు ఆవాల పొడి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు మంట సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ పొడి వేసుకొని 3 నిమిషాల వరకు ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ పచ్చడికంతా ఆ మెంతి ఆవాల పొడి అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది టమోటా పచ్చడి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే
రుచి మాత్రం అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు టమోటాలు రేటు కూడా తగ్గింది కాబట్టి టమోటాలు తెచ్చుకొని ఇలా పచ్చడిని ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకోండి. 2-3 నెలలైనా పాడవకుండా మంచి రుచిగా ఉంటుంది. ఇలాంటి పచ్చడి ఇంట్లో ఒకటి చేసి పెట్టుకున్నారంటే మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడైనా కానీ టిఫిన్స్లోకి చట్నీ తయారు చేసే టైం లేనప్పుడైనా కానీ ఈ పచ్చడి వేసుకొని అయినా తినేయచ్చండి. హ్యాపీగా తృప్తిగా తినేయచ్చు, అంత కమ్మగా ఉంటుంది. మరి ఫ్రెండ్స్, ఈ పచ్చడి చూస్తుంటే మీకు ట్రై చేయాలని ఉంది కదా, మరి ఆలస్యం ఎందుకు, తప్పకుండా మరి ట్రై చేయండి. ఎలా కుదిరింది అనేది మాత్రం నాతో కామెంట్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.